హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జగన్కు పొంచి ఉన్న పెను ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ ప్రమాదం ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడ ఎదురు చూడండి ఫ్రెండ్స్. ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరింది. పొత్తులపై చేర్చేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య ఆరోగ్యకర చర్చలు జరిగాయి. సూత్రప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి అయితే వచ్చారు. వాస్తవానికి టీడీపీ జనసేన కూటమిలోకి చేరకుండా ఉండేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నించారు. రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు వెనువెంటనే జగన్ కూడా ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవద్దని కోరినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత పొత్తుల చర్చలు జరగకపోవడం, ఆ ప్రస్తావనను ఇరు పార్టీలు కూడా తీసుకురాకపోవడంతో జగన్ విజయవంతం అయ్యారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ చర్చలు ఓ కొలిక్కి రావడంతో వైసీపీ అంతర్మథనంలో పడిపోయినట్లు కనిపిస్తుంది. సీఎం జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి అన్ని స్థానాల్లో గెలవలేమని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఇష్టం లేని అధికారులు ఎదురు తిరుగుతున్నారు. దీంతోపాటు టీడీపీ జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు పెంచుతారు. వీరికి మీడియా కూడా అండగా ఎలాగూ ఉంటుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కోల్పోతామా అనే భావన వైసీపీలో ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వైసీపీతో సఖ్యతగా ఉన్న కేంద్రం ఇప్పటి నుంచి నిధుల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తారు. దీంతో జగన్ ఇష్టం వచ్చినట్లు బట్టలను నొక్కినా ప్రయోజనం ఉండదు. దీంతో పాటు పార్టీకి అండగా నిలిచే వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఎటువైపు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో వైసీపీకి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.